చదివి ఉండి ఒక పిహెచ్డి చేసిన వాళ్ళతో సమానంగా వర్క్ చేయిస్తుందండి గవర్నమెంట్. ఇది ఎంతవరకు సమంజసం అన్నది. యాప్స్ సర్వీస్ అంటే ఏమేమి సర్వీస్? ఏఎన్ఎం ఏపీ హెల్త్ అనేది ఒకటే యాప్ అండి, కానీ అందులో ఉంటాయి ఏఎన్ఎం హెచ్బి అనేది ఉంటుంది, ఎన్సిడి సిడి సర్వే ఉంటుంది, అలాగే ఫ్రైడే డ్రైడే ఉంటుంది, వెక్టర్ కంట్రోల్ ఉంటుంది, అలాగే స్కూల్ హెల్త్స్ ఉంటాయి, అంగన్వాడీస్లో స్క్రీనింగ్ ఉంటుంది, స్కూల్స్లో స్క్రీనింగ్ ఉంటుంది, హాస్టల్ విజిట్స్ ఉంటాయి, అలాగే పేషెంట్స్ ప్రతి సన్ స్ట్రోక్ పేషెంట్ అవనివ్వండి పెన్షన్లు మీరేనా ఇచ్చేది? పెన్షన్స్ ఇస్తాము, జియో ట్యాగింగ్ అనేది చేస్తున్నాము, P4 సర్వే అనేది చేస్తున్నాము, ఎంయుఎం అనే సర్వే అనేది చేస్తున్నామండి, ఇంకా ఎంఎస్ఎంఏ సర్వే అనేది చేస్తున్నాము. అనేక సర్వేలు అనేవి ఒక ఎంయూడీ డిపార్ట్మెంట్లో పిహెచ్డి చేసి చదివి ఉద్యోగాలు సంపాదించిన ఒక ఉద్యోగితో సహా మా ఉద్యోగాలు చేస్తున్నారండి. అది అంతవరకు కరెక్ట్ అనేది గవర్నమెంట్ మేము. మీకు గతంలో ఇంత ఒత్తిడి లేదా అంటే వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది? సో వాలంటరీ వ్యవస్థ అనేది మెడికల్లో అప్పుడైనా ఇప్పుడైనా మాకు అదే సర్వే అండి, సేమ్ ప్రాబ్లము. కాకపోతే ఫంక్షన్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది P4 సర్వే అనేది తోటి ఎంప్లాయ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళతో పాటు సమానంగా మాకు డబల్ ఉద్యోగం చేయిస్తున్నారండి. గవర్నమెంట్ ఆ ఒక్క మా బాధని వింటారని కోరుకొని మేము ఈ ధర్నాకి పాల్గొనడం జరిగింది. సర్వేలు చేస్తున్నాం అంటున్నారు, 24 అవర్స్ వర్క్ ఉంటుంది అంటున్నారు, మరి ఒత్తిడి వల్ల? సో ఒత్తిడి వల్ల ఏంటంటే మాకు మెయిన్, నేను మొన్న టెలికాన్ఫరెన్స్లో మా జడ్సీ మేడంతో నేను అదే మాట్లాడానండి. నాకు పాపులేషన్ అనేది 2-3 వేలు పాపులేషన్ అండి, ఒకే ఏఎన్ఎంని ఒకే ఆశ ఉంటారు. సో అవతల సెక్రటరీలకి ఏఎన్ఎం సర్వే కావాలి, ఏఎన్ఎం దగ్గరికి వెళ్తే డీటెయిల్స్ ఉంటాయి, జడ్సీల గారికి కూడా ఏఎన్ఎం దగ్గరికి వెళ్తే సర్వే డీటెయిల్స్ ఉంటాయి. అంటే వాలంటీర్స్ తీసేసిన తర్వాత మేమే వాలంటీర్స్మే. మిగిలిన సెక్రటరీలు ఒక్కొక్క సెక్రటరీకి ఒక క్లస్టర్ 2 క్లస్టర్ వేయించుకుంటున్నారు. మేము వాలంటీర్ని తీసిన తర్వాత 21 మంది ఒక సచివాలయంకి వాలంటీర్ ఉంటే ఆ సచివాలయం 21 మంది సర్వే మేమే చేయాలి. మిగిలిన సెక్రటరీలు ఏవైతే జోన్లకు సంబంధించిన సర్వేలు చేస్తున్నారో వాటితో పాటు మమ్మల్ని కూడా అదే పని చేస్తున్నారు. మెంటల్గా చాలా హెల్త్ సెక్రటరీస్ అనేది ఇబ్బంది పడుతున్నారు. ఒకటండి, మేము సచివాలయంకి వెళ్ళాలి, యూపీహెచ్సికి వెళ్ళాలి, వ్యాక్సిన్ తీసుకోవాలి, సచివాలయానికి వెళ్ళాలి, తంబ్ వేయాలి, మూమెంట్ రాయాలి, అక్కడి నుంచి ఎక్కడైతే మాకు లొకేషన్ ఇచ్చారో వ్యాక్సినేషన్ సెంటర్ అక్కడికి వెళ్ళాలి. సో వ్యాక్సినేషన్ చేయాలి. ఇప్పుడు యూఎన్ అనేది వచ్చిందండి. ఇదివరకైతే మేము ఆర్సీహెచ్ అనేది ఒకటే రికార్డ్ మెయింటైన్ చేసేవారమే, ఆర్సీహెచ్లో ఒకటే యాప్ అనేది ఉండేదండి. ఇప్పుడు యూఎన్లో చేయాలంటున్నారు. యూఎన్లో చేయాలి, ఆబా జనరేషన్ చేయాలి, చైల్డ్ రిజిస్ట్రేషన్ చేయాలి, చైల్డ్ వ్యాక్సినేషన్ చేయాలి, చైల్డ్ వ్యాక్సినేషన్ అయిన తర్వాత ఫాలోఅప్ చేయాలి. సో ఇన్ని బట్టలనే పడతామా? ఎంయూడీ డిపార్ట్మెంట్ జోన్ల నుంచి వచ్చిన వ్యాక్సినేషన్ అనేది మేము, జోన్ల నుంచి వచ్చిన సర్వేలు అనేది మేము అంటే ఇప్పుడు ఇంత ఒత్తిడి ఉంది అంటారు, ప్రభుత్వం స్పందిస్తుంటారా? స్పందించాలని మేము కోరుకుంటున్నామండి. స్పందించి గలమెత్తి చెప్పుకోవాలని మేము గవర్నమెంట్ని వేడుకోవడానికి వచ్చామండి. మా యొక్క బాధని వాళ్ళు వినాలని కోరుకోవడానికి వచ్చామండి.